హాయ్ అండి. అందరికీ నమస్తే. గోంగూర పచ్చడి వీడియో పెడతానన్నాను కదండీ! ఇప్పుడైతే గోంగూర ఆరబెట్టుకున్నానండి. వర్షం వర్షం అండి. అలాగే ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను. ఇప్పుడైతే గోంగూర మొత్తం కూడా చిన్నగా కట్ చేసేసుకున్నానండి నేను. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బావుంటుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఆయిల్‌లోకి ఏంటంటే పోపులు అలాగే జీలకర్ర వేసేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ హెల్త్‌కి చాలా మంచిది కదండీ! అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు. వెల్లుల్లిపాయలు అనేవి మేము ఎక్కువగానే వాడతామండి. వెల్లుల్లిపాయలు హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మా వారికైతే చాలా ఇష్టమండి. అందుకనే నేను ఒక వంతు వేసేవి 2 వంతులు వేస్తుంటాను ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయలు. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం గోంగూర వేసేసుకుందామండి. ముందుగా కట్ చేసుకున్నది. గోంగూర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి. పులుపు అడ్జస్ట్ చేసుకోవడం కోసం. మరీ ఎక్కువ కాదు, కొంచెం సరిపోతుంది. మా వాళ్ళు మరీ పుల్లగా ఉన్నా తినరండి. అందుకని కొంచెమే వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టు మీరు వేసుకోండి. అలాగే ఉప్పు, పచ్చికారం అండి ఇది. మసాలా కారం కాదు. పచ్చికారం అంటారు కదండీ! పొడి కారం అది వేసుకున్నాను. ఇది కూడా మన టేస్ట్‌కి సరిపడినట్టు వేసేసుకొని మొత్తం అంతా ప్రాసెస్ అంతా ఇప్పుడేనండి. మొత్తం అంతా కలుపుతూనే ఉండాలండి. ఇప్పటిదాకా అంతా చేసింది ఒక వంతు, ఇప్పుడు కలిపేది ఒక వంతు. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది చూడండి బాగా పైకి తేలింది కదండీ! ఇప్పుడైతే మన పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒక స్టీల్ బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. పచ్చడి టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటదండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఏంటో. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ కావాలండి. అందుకని మీరందరూ నా ఛానల్‌ని ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి.